అందరికీ నమస్తే అండి. నా పేరు చౌదరి బోడపాటి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆగిరపేట నియోజకవర్గం. ఈరోజు ఉత్తరాంధ్ర మొత్తంలో కూడా ఈ యొక్క అనకాపల్లి జిల్లా ఆగిరపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో ఉన్న రాజీపేట గ్రామంలో ఈ నూకతాత జాతర మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. అందులో అత్యధికంగా ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది మత్స్యకార ప్రాంతం. ఇందులో చాలామంది రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రజలు ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ మా గ్రామ పూజారి వాళ్ళ మీద నుంచి ఆ నూకతాత జాతర సందర్భంగా వాళ్ళ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు ఇస్తారనే ఒక ప్రగాఢ నమ్మకం ప్రజల్లో ఉంది. అది ఎన్నో సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నేను కూడా ఈ యొక్క గ్రామ పూజారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వచ్చున్నాను. మా గ్రామ ప్రజలు, ఈ రాజీపేట గ్రామ ప్రజలు, అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి, రాష్ట్ర ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకున్నాం. ఖచ్చితంగా మేము కోరుకున్న కోరిక ఫలించి
వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే జాతరకి మేము ఒక మంచి ఉన్నత స్థానంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మడదా రాంబాబు, మాది రాజయ్యపేట గ్రామం, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. మహాశివరాత్రి వెళ్ళిన మరుసటి రోజు శ్రీ నూకతాత జాతర అంగరంగ వైభవంగా మా గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈయన గతంలో మా తాతల కాలంలో ఒక మనిషిగానే ఇక్కడ జన్మించడం జరిగింది. జన్మించి అతను బ్రతుకున్నంత కాలం కూడా మా మత్స్యకారులకు వేట ఎక్కడ దొరుకుతుంది, అలాగే తుఫాను హెచ్చరికల్లో కూడా మాకు సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల ఆయన చనిపోయిన అనంతరం కూడా ఆయనకి పెద్ద దేవాలయం నిర్మించి ప్రతి ఏటా మహాశివరాత్రి వెళ్ళిన మరుసటి రోజు అమావాస్య రోజు ఈ జాతరను అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటాం. సంక్రాంతి పండుగ అయినా మానేస్తారేమో తప్ప తప్పనిసరిగా ఈ నూకతాత జాతరకు వచ్చి ఇలవేల్పు మొక్కులు తీర్చుకుంటే ఈ సంవత్సరం కాలం పాటు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటామని భక్తుల యొక్క నమ్మకం. లక్షలాదిగా జనాలు తరలి వచ్చి ఇటు పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలే కాకుండా ఇటు వలసలో ఉన్నటువంటి మా మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇటు పూరి అయితేనేమి, ఛత్తీస్గఢ్ అయితేనేమి, ప్రతి కర్ణాటక నుంచి కూడా తప్పనిసరిగా నూకతాత పండుగకు వచ్చి మనం ఏదైతే ఈ పండుగలో ప్రత్యేకత ఏంటంటే సుమారు మా స్నానాలు చేయించి ఉదయం 9 గంటల నుండి కూడా సుమారు 5 కిలోమీటర్ల మేర వేలాదిగా జనాలు బోర్లు పడుకొని ఉండటం వల్ల దాని తాలూకా భక్తులు ఎవరైతే ఉన్నారో వారి పైనుంచి నడిచొస్తే ఈ సంవత్సరం పాటు కూడా మా వ్యాపార అభివృద్ధిలో కానీ ఈ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటామన్న ప్రగాఢ నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రామానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ మొక్కుల్లో ప్రతి గ్రామ పండుగల్లో మేకలు బలివ్వడం కానీ కోళ్ళు బలివ్వడం కానీ జరుగుతుంది. ఇందులో సుమారు ఉదయం 8 గంటల నుండి కూడా ఈ నూకతాత జాతరలో మనం చీర ఏదైతే ఉందో చీర పరుచుకొని, ఎందుకంటే వేలాదిగా జనాలు తరలి వస్తున్నారు కాబట్టి మాకు ప్లేస్ దొరుకుతుందో దొరకదో ఈ కొట్లాటలో మేము కానీ ఈసారి నూకతాత అని భక్తులు మా మీద నుంచి వెళ్ళకపోతే సుఖ సంతోషాలను ఆయురారోగ్యాలను కోల్పోతున్న ప్రగాఢ నమ్మకంతో ఉదయం నుంచి కూడా చీరలు పరుచుకొని ఇప్పటికి సుమారు 3 గంటల వరకు కూడా వేలాదిగా జనాలు సుమారు 5 కిలోమీటర్ల బోర్లు పడుకొని ఉంటే శ్రీ నూకతాత మొక్కు తీర్చుకోవడం వల్ల మేము కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటామన్న ఉద్దేశంతో ఈ నూకతాతను దర్శించుకోవడం ప్రతి ఒక్కరు కూడా జరుగుతుంది. పల్లిలో జరిగే ఈ జాతర కోసం మేము ప్రతి సంవత్సరం విశాఖపట్నం నుండి వస్తున్నామండి. నూకతాత ఎప్పుడైతే మా మీద నుంచి వెళ్తున్నారో అప్పుడు మాకు చాలా మంచి జరుగుతుందండి. అది మాకు బాగా నమ్మకం కుదిరింది. అందుకే సంవత్సరం రావడం జరుగుతుంది. ఇంకా